హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వంశీ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ధనియాల పొడి హాఫ్ స్పూన్, చికెన్ మసాలా హాఫ్ స్పూన్, గరం మసాలా కొద్దిగా, చికెన్ బిర్యానీ మసాలా కొద్దిగా, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం హాఫ్ స్పూన్, ఉప్పు హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులోనే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, హాఫ్ కప్పు పెరుగు వేసుకొని నీట్గా కలిపేసుకుందాం. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువ 1 స్పూన్ వేసుకోండి. ఇందులోనే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం దీనిలోనే వేసుకోవాలి. ఇలా 1 అవర్ పాటు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. పక్కన పెడితే సరిపోతుంది. ఇది నిమ్మరసం కూడా వేసుకోవాలి కొద్దిగా. మా ఇంట్లో కిడ్స్ ఉన్నారండి, వాళ్ళు ఎక్కువ స్పైసెస్ తినరు, అందుకే నేను కొద్దిగానే వేసాను. ఉప్పు కారాలు మీరు మీ ఉప్పు కారాలు తగ్గట్టుగా వేసుకోండి. చికెన్ని ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే మసాలా కూడా బాగా పడుతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. చికెన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు 1 అవర్, లేకుంటే మాత్రం బయటే పెట్టుకోండి. చికెన్ బిర్యానీ 10 మినిట్స్ అయితే చేసేస్తానమ్మా, మ్యాగ్నేట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాను. వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగము, ఇలాచి, షాజీరా, అలాగే కల్లుప్పు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంతే, బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్. నెయ్యి వేసుకొని, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం వీటిని బిర్యానీలోకి. దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాము. ఇప్పుడు బాస్మతి రైస్ని బాగా బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవాలి. ఇది 70% కుక్ అయితే సరిపోతుంది. 70% కుక్ అయిన తర్వాత దమ్ పెట్టుకుందాం.
మ్యాగ్నేట్ చేసిన చికెన్ని సెట్ చేసుకుందాము ఒక గిన్నెలో. ఇలా మొత్తం సెట్ చేసుకొని రైస్ పెట్టుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పులు, దీనిపైన మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. మిగిలిన ఐటమ్స్ కూడా దీనిలో వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, జీడిపప్పు, ఇలా పైన కూడా ఇంకొక లేయర్ లాగా వేసేసుకొని ఫుడ్ కలర్ కూడా పాలల్లో కలిపి వేసుకోవాలి. ఇంకా దమ్ చేసుకుందాము. దీని మీద ఆవిరిపోకుండా వెయిట్ పెట్టుకోవాలి. ఇందాక వాటర్ బాయిల్ చేసి బిర్యానీకి రైస్ వాటర్ పెట్టేస్తున్నాను. ఈ వెయిట్ అయితే సరిపోతుంది. 15 మినిట్స్ ఆగి చూద్దాం. చిన్న పక్క బావా.